సో ఇంత బాగా చెప్పే టీచర్స్ ఉండగా ఆడపిల్లల చదువు బాగుండాలి ముందుకెళ్ళాలి అనేవాళ్ళు స్కూల్ ముందు ఉన్న హాస్టల్ తీసేసి పీడీ ఆఫీస్ పెడతారా ఎవరన్నా చెప్పండి. అక్కడ పిల్లలకి ఉపయోగపడే హాస్టల్ ఉండాలి, కానీ అది గత 40 సంవత్సరాల నుంచి నడుస్తున్న హాస్టల్ని అలా తీయడం వల్ల పిల్లలు ఏడ్చుకుంటూ వాళ్ళని అన్ని కేజీబీవీ హాస్టల్స్కి అక్కడికి ఇక్కడికి పంపించారు. పేరెంట్స్ వచ్చి చెప్పారు అడ్మిషన్స్ పోయిన 50-100 అడ్మిషన్స్ నాకు తగ్గాయి హాస్టల్ లేకపోవడం వల్ల. ఒకటి ఇక వాళ్ళ పరిస్థితులు బడికి లేట్ వస్తారు. ఏంటి అంటే అమ్మ పనికి వెళ్ళింది, రైస్ తెస్తే కానీ మేము తినము, టైం అవుతుంది ఇక్కడికి రావడానికి. అసెంబ్లీలో సొమ్మసిలి పడిపోవడం పిల్లలందరూ కూడా, వాళ్ళకి తినడానికి లేదు, టైంకి లేటు, ఫీజు కట్టడానికి చాలామంది పిల్లల యొక్క ఫీజులు మా టీచర్స్ మేము కడుతున్నాం. వాళ్ళని మోటివేట్ చేయడానికి స్పోర్ట్స్కి పంపించడానికి మేము ఇది చేస్తున్నాం. మాకు వచ్చే అమౌంట్ మా స్కూల్ ఎలక్ట్రిసిటీ బిల్లుకి సరిపోదు. బట్ మా టీచర్స్ మేము ఉత్సాహంగా పిల్లలందరినీ మోటివేట్ చేస్తూ అన్నిటికీ పంపిస్తున్నాం. మేము చాలా చరిత్ర ఉన్న స్కూలు, 36 మంది స్టాఫ్, 1000 మంది ఉన్నవాళ్ళు 850కి తగ్గారు. సో ఇలా తగ్గుకుంటూ పోతే స్కూలు ఇబ్బంది అయ్యే పరిస్థితి కూడా ఉంది. ఆ స్కూల్ చెత్త కొంతవరకు సాల్వ్ అయింది, కానీ ఇంకా ఉంది ప్రాబ్లము. మార్కెట్ ఉండడం వల్ల అయితే సమస్య ఉందండి. మార్కెట్ అంత తొందరగా ఇప్పుడు తీసే పరిస్థితిలో కూడా లేరని చెప్పారు. బట్ వీలైనంత మట్టికి మమ్మల్ని కొంచెం ఇబ్బందులకి వెండర్స్ పెడుతున్నారు, షాప్స్ పెడుతున్నారు. వెహికల్స్ అన్ని పెట్టేటప్పటికి పిల్లలు ఆటోలు వచ్చి పిల్లల్ని రిసీవ్ చేసుకుని పోవడానికి అక్కడ ప్లేస్ ఉండట్లేదు, వెహికల్స్ తిరగడానికి లేదు, అక్కడ యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి అన్నమాట.